నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి సందర్భం లేకున్నా కూడా పోలీసులను టార్గెట్ చేస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇక నిన్న కూడా మనం చూసాం, పోలీసుల బట్టలు తీసి కొడతాం, మేము అధికారంలోకి వస్తే వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తామని చెప్పి. అయితే తాజాగా దీనిపై ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అయితే స్పందించింది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం, మరి జగన్మోహన్ రెడ్డిపై కోర్టులో కేసులు వేస్తామని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, మరి దీనిపై జగన్మోహన్ రెడ్డిపై యాక్షన్స్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలపై ఆఫీసర్స్ సంఘం స్పందించింది. వాళ్ళు అయితే మేము కోర్టులో కేసు వేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ముఖ్యంగా కూడా లేడీ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్పందించారు. బట్టలు తీస్తామంటే అందులో దాదాపు మేము 5,000 మంది దాకా ఉన్నాము. సో అసలు మా పరువు గురించి కూడా ఆలోచించాలి కదా, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా ఎలా మాట్లాడతారు, మా మనోభావాలు దెబ్బతినే విధంగా అని చెప్పి వాళ్ళు కూడా ఫైర్ అవుతున్నారు. సో ఏమైనా యాక్షన్స్ ఉండే అవకాశం ఉంటుందంటారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? మీ ఉద్దేశం? ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పుడు నీకు అధికారం పోయింది, ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద చూపిస్తావేంటి? ఆ ఫ్రస్ట్రేషన్ పోలీసుల మీద చూపిస్తావేంటి? నీకు అధికారం పోయింది, నువ్వు సరిగా పనిచేయలేదు కాబట్టి నీకు ఇప్పుడు ప్రజలు ఎవ్వరు ఓట్లు వేయలేదు. కూటమికి 164 సీట్లు వచ్చినాయి. మరి నీకు 151 వచ్చినప్పుడు కూడా అంతే జరిగింది కదా. నీకు 151 సీట్లు వచ్చినాయి కదా, ఆ రోజేమో చంగలు గుద్దుకున్నావు. ఇప్పుడు వచ్చి నీకు పోయింది, అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చి తీసుకొచ్చి పోలీసుల మీద చూపిస్తావేంటి? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఈ విషయాన్ని అంటే నేను చాలా బాధతోటి చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొదటిసారి కాదు, నిన్న రామగిరిలో చెప్పింది. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నాడు, చాలా కరెక్ట్గా చెప్పాడు. నిన్న రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అతను నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఎస్ఐ సుధాకర్ యాదవ్. ఎంత బాగా చెప్పాడు అంటే, ఈ బట్టలు అరటికాయ తొక్కొల్చినట్టు అనుకుంటున్నావు నువ్వు, ఈ బట్టలు మేము కష్టపడి సంపాదించుకున్నవి, బట్టలు తీసి కొడతావా నువ్వు? మేము ఎంతో కష్టపడి చదువుకొని కాంపిటీషన్లో మేము వచ్చి పోలీసు ఉద్యోగాలు చేస్తున్నాము, బట్టలు ఇప్పు తీసి కొడతా అని తప్పు అటు మాట్లాడు మాకు అని చెప్పి చాలా వార్నింగ్ ఇచ్చాడు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్రస్ట్రేషన్, తనకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ప్రజల మీద రుద్దాలని చూస్తున్నాడు. పోలీసు శాఖలో మహిళా పోలీసులు ఎంతమంది ఉన్నారు? మహిళా పోలీసుల్ని ఉద్దేశించి కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఈ విధంగా మాట్లాడటం అనేది అతనికి ఏమైనా సంస్కారం ఉందా? ఇక్కడ పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నేను అది పోలీసు ఆఫీసర్ల సంఘం వాళ్ళు ఏదో చెప్తుంటే విన్నా నేను. మేము న్యాయస్థానానికి వెళ్ళటం ఎందుకు? డైరెక్ట్ కేసు పెట్టండి, రాజద్రోహం కేసు పెట్టండి జగన్మోహన్ రెడ్డి మీద. కోర్టు చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ యువర్ రైట్. రాజద్రోహం కేసు పెట్టే ఛాన్స్ ఉంటుందండి ఖచ్చితంగా. ఇది రాజద్రోహం కిందకు వస్తుంది. పోలీసు, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా, పోలీసు వ్యవస్థను కానీ న్యాయ వ్యవస్థను కానీ ఇటువంటి వ్యవస్థల్ని విమర్శించినప్పుడు అది రాజద్రోహం కిందకు వస్తుంది ఖచ్చితంగా. అంటే ప్రభుత్వాన్ని విమర్శించటం, ప్రభుత్వాన్ని అంటే ఏం అధికారంలో ఉన్న పార్టీని విమర్శించాలి. నువ్వు అధికారంలో ఉన్న పార్టీ ఇట్లా చేస్తున్నది అని విమర్శించు. ప్రభుత్వము ఇటువంటి పాలసీ తీసుకుంది, ఈ పాలసీ తప్పు అని విమర్శించు. నువ్వేం చేస్తున్నావు? పోలీసు వ్యవస్థ మొత్తాన్ని బట్టలెప్పు తీసుకొడతానంటున్నావు. అదే సార్, మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అంటే తన పార్టీలో ఉండే తన పార్టీని ఏదో అన్నారు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసే కదా వీళ్ళు పెట్టారు. అంటే పార్టీలో ఉన్న వాళ్ళంటేనే ఇక్కడ మరి పోలీసుల్ని, ప్రభుత్వాన్ని అంటే మీరు కంపల్సరీ పెట్టాల్సే ఉంటుంది కదా. మరి ఆ రోజున బాగా గుర్తు చేశారు మీరు. రఘురామకృష్ణరాజు మామూలుగా వచ్చి ప్రభుత్వ విధానాలని విమర్శిస్తూ ఉంటే, వాడెవడో ఒక సినిమా, ఒక మహానటి ఒక ఆమె ఉంది, ఆమె ఇప్పుడు కనపట్టల్లా. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆ మహానటి ఎక్కడ కనపట్టలేదు. సారీ అని క్షమించండి అని చెప్పి లోకేష్కి, పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పి కనుమరుగా అయిపోయింది. ఎక్కడికి పోయిందో తెలియదు. కానీ ఆ మహానటి
చాలా నీచంగా మాట్లాడింది. అదే కాకుండా కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు, ఈ అవినాష్ రెడ్డి మనుషులు, వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజుని పర్సనల్గా ఉద్దేశించి పర్సనల్గా మాట్లాడారు. నీకు తాట తీస్తాం, నీ విగ్గు తీస్తాం, నీ విగ్గు రాజువి నువ్వు అని అసలు అత్యంత నీచంగా మాట్లాడారు. అతని వ్యక్తిత్వాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, ఏనా మీ రెడ్లందరూ నా మీద ఎగపడ్డారేంటే, తప్పు కదా అని చెప్పి ఆయన ఈ అందరు రెడ్లే మొత్తం ఆ రోజున రఘురామకృష్ణరాజుని విమర్శించిన వాళ్ళందరూ రెడ్లే. నేను చెప్పిన ఆ మహానటి కూడా రెడ్డే. ఈ అంటే అదేంటయా ఆ మాట ఆయన అన్నందుకు ఆయన అదే వీడియోలో చెప్పాడు, నేను కులాల గురించి మాట్లాడలేదు కానీ ఏందా ఎగబడుతున్నారు నా మీదకని చెప్పి. అంతే రఘురామకృష్ణరాజు కులాల మధ్య తగాదా పెడుతున్నాడని కేసు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వర్గ వైషమ్యాలు రెచ్చగొడుతున్నాడు అని చెప్పి కేసు పెట్టాడు. ఆయన తన మీద విమర్శ చేసిన వాళ్ళని, అయ్యా ఇట్లా ఎందుకు చేస్తున్నారు, నా మీద ఎందుకు ఎగబడుతున్నారు మీరు, నేను ప్రభుత్వ పాలసీలని విమర్శిస్తున్నాను తప్ప నేనేం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు అని రఘురామకృష్ణరాజు చెబితే, రఘురామకృష్ణరాజు కులాల మధ్య తగాదా పెడుతున్నాడు, మతాల మధ్య తగాదా పెడుతున్నాడు, సమాజంలో అశాంతి రేకెత్తిస్తున్నాడు, కల్లోలం సృష్టిస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ చెడగొట్టడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ చెడిపోవటంలో పోలీసులందరూ తుపాకులు పట్టుకొని నిలబడ్డారు. ఎవరైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు చూద్దాం. ఎందుకంటే శాంతి భద్రతలు ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తే అవి ప్రజలకి చేరాలి అంటే శాంతి భద్రతలు ఉండాలి. శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అంత ఇంపార్టెంట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం కుట్ర పన్నుతున్నాడంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా వచ్చి పోలీసుల్ని బట్టలిప్పు తీసుకొడతా అని చించుకుంటున్నాడు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ 9 నెలల కాలంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ పోలీస్ ఆఫీసర్ని పేరు పెట్టి ఏకవచనంతో బూతులు తిడుతున్నాడు. మీరు చూడండి. ఎందుకు అంటే ఈ పోలీసులకి కోపం వచ్చి వైసీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయాలి. అట్లా అరెస్టు చేస్తే ఏమవుతుంది అంటే ఈ వైసీపీ కేడర్ అంతా కూడా వాళ్ళందరూ ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు, కన్సాలిడేట్ అవుతారు. అందుకని పోలీసుల్ని తిడుతున్నాడు, పోలీసుల్ని రెచ్చగొడుతున్నాడు, తన పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేయిస్తున్నాడు. తన పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేయించటం ద్వారా ఏంటి, సమాజంలో మొత్తం అంతా పోలీసులు అసలు దారుణంగా అరెస్టులు చేస్తున్నారు అన్న మెసేజ్ పంపించటం మొదటి నుంచి అదే చేస్తున్నాడు. మీరు నేను చెప్తున్న ఈ మాటల్ని మీరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నాటి నుంచి మీరు పాత వీడియోలు తీసి చూడండి. ప్రతిసారి కూడా లా అండ్ ఆర్డర్ని భగ్నం చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎక్కడ సమాజంలో ఏ వర్గము కూడా స్పందించట్లే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లకి. దాంతో ఏం చేశాడు, డైరెక్ట్గా పోలీసుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. డైరెక్ట్గా పోలీసుల్ని తిడితే ఎంతైనా తిడితే కోపం వస్తుంది కదా పోలీసులకి, వాళ్ళు మనుషులే కదా. ఆ కోపం పెట్టుకొని లోకల్గా ఎవడన్నా వైసీపీ లీడర్నో కార్యకర్తనో అరెస్ట్ చేస్తే, ఇదిగో అందరూ అరెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, అంత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని గొడవ చేయటానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ మీకు రాప్తాడులో రామగిరి ప్రాంతంలో జరిగింది, అతన్ని ఆ లింగమయ్య ఎవరో అతన్ని చంపింది, అది అంతా కూడా కుటుంబ కలహాలు ఒకటి. అతన్ని లేపటం అనేది వైసీపీలో ఒక వర్గానికి అవసరం. రేపొద్దున ఇతనికి ఎవడైతే ఇప్పుడు ప్రస్తుత రాప్తాడు కంటెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఇది లేదు జగన్మోహన్ రెడ్డికి. నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఇవ్వకూడదు అని ముందరే చేసుకొని వేరే చోట నుంచి ఒక అతన్ని తీసుకొస్తున్నాడు ఇక్కడికి, ఒక నాన్ రెడ్డిని తెస్తున్నాడు. అతన్ని వచ్చే క్రమంలో ఇతను అక్కడ వర్గాలని రెచ్చగొడుతూ ఉన్నాడు. అదే అక్కడ జరుగుతున్నది. ఆ సోషల్ డైనమిక్స్లో ఈ మర్డర్ జరిగింది.
సో మీరు చెప్తున్న దాన్ని బట్టి వింటుంటే నాకు కూడా ఈరోజు ఒక వీడియో వచ్చింది సార్. ఆ వీడియో మీకు వినిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కోసం మీరన్నట్టు పొలిటికల్గా దీన్ని యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అండ్ మీకు కూడా ఒకసారి ఆ వీడియో వినిపిస్తాను సార్. మాకు ఎవరు లేరు కదా సార్, మేము ఎందుకు కూలినాలు చేసుకొని తినేవాళ్ళం, మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు. మా నాయన ఏం రాజకీయ నాయకుడా, ఎంతో కష్టపడితో తినేవాళ్ళం మేము. ఎవరు చెప్తారు వాళ్ళు కూలినాలు చేసుకునే వాళ్ళు, మా నాన్న రాజకీయ నాయకుడే కాదని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర కనపడుతూ ఉన్నది. రాప్తాడుని ఎట్లన్నా కొట్టాలి, ఎట్లయినా ఈసారి గెలవాలి అన్న ఉద్దేశంతో అక్కడ మొత్తం ఈ కులాల కుంపటి రాజేశాడు. రాజేసిన తర్వాత ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏమో కరెక్ట్గా అక్కడ చేయలేకపోతున్నాడు. ఏదో పైకి నేను అది ఇది అంటున్నాడు, కానీ మనం కూడా చూసాం కదా, ఏదో హీరోయిన్లతో తిరుగుతున్నాడు, సినిమాలు తీసుకుంటూ ఉన్నాడు. అందుకని వేరే వ్యక్తిని ప్రవేశపెట్టడానికి అక్కడ సోషల్ డైనమిక్స్ మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే రాప్తాడు వెళ్ళాడు, రామగిరికి వెళ్ళాడు. రామగిరిలో కుటుంబాన్ని పరామర్శించే ఆ కారణం పెట్టుకొని, ఆ మిష పెట్టుకొని పోలీసుల్ని రెచ్చగొట్టాడు. పోలీసుల్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ కొంతమంది కార్యకర్తలు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ వైసీపీ కార్యకర్తలందరూ కూడా కన్సాలిడేట్ అవుతారని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నాడు. వైసీపీ కార్యకర్తల మీద పోలీస్ కేసు అయితే పోలీసుల అణచివేత మొదలైంది అని చెప్పుకుంటూ తిరుగుతాడనమాట. అందుకని ఇక్కడ వైసీపీ కార్యకర్తలు గమనించాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని బలి చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు. పోలీసుల్ని బూతులు తిడుతున్నది కారణం ఏంటి అంటే, అదేదో కూటమి ప్రభుత్వం మీద కాదు కుట్ర. జగన్మోహన్ రెడ్డి కుట్ర వన్నుతున్నది వైసీపీ కార్యకర్తల మీద. కింది స్థాయి వైసీపీ నాయకులు కార్యకర్తల మీద పోలీస్ కేసులు కావాలి. పోలీసులు కక్షతోటి, అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టలేరు కదా, అందుకని కింది స్థాయి కార్యకర్తల మీద వాళ్ళు ఎటు పగ తీర్చుకుంటారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్న ఈ వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవాల్సింది పోలీసులు కాదు, వైసీపీ కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలారా జాగ్రత్త, మిమ్మల్ని పణంగా పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రేపటి నుంచి మీ మీద పోలీస్ కేసులు విపరీతంగా పెరిగిపోతాయి, మీరు చూసుకోండి. మీ మీద కేసులు పెరగాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నానికి మీరు బలవ్వబోతున్నారు. మీరందరూ మొత్తం మీ కుటుంబాల్ని అందరినీ వదిలేసి జైళ్లలో గడపాల్సిన పరిస్థితులు రావాలి అని ఈ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. వైసీపీ కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రోజా సమర్థిస్తుంది, పేర్ని నాని సమర్థిస్తాడు, కొడాలి నాని హాస్పిటల్లో ఉన్నాడు కానీ లేకపోతే అతను సమర్థిస్తాడు, లేకపోతే వీళ్ళందరూ ఎవరు గోరంట్ల మాధవ్ ఉన్నాడు కదా, ఆ న్యూడ్ కాల్ ఎక్స్పర్ట్, అతను సమర్థిస్తాడు. వాళ్ళకి పోయేది ఏముండదు. మిత్రులారా, వైసీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించండి. జగన్మోహన్ రెడ్డి మీద మీరు తిరుగుబాటు చేయాలి. నువ్వు ఇట్ట మాట్లాడితే ఊరుకోం, నువ్వు మాట్లాడితే మా మీద కేసులు అవుతున్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.